లోను మీద లోన్ తీసుకుంటామండి. కారు మీదో లోను, ఇంటి మీదో లోను, పర్సనల్ లోను, బంగారం మీద లోను, ఎక్కడ లోన్ దొరికితే అక్కడ. జీవితం అంతా లోన్‌లోనే వెళ్ళిపోతుంది కదండీ! లోన్ తీసుకోవడం తప్పని నేను అంటలేదు గానీ, వాటిని కట్టే పద్ధతి, వాటిని మేనేజ్ చేసే పద్ధతి చాలా చాలా ఇంపార్టెంట్. సారీ అండి. మరి అది కరెక్ట్‌గా మేనేజ్ చేయకపోతే ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం ముంచుకొస్తోంది. జీవితం మనశ్శాంతి ఉండదు. బుర్ర పాడైపోతూ ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ పాడైపోతుంది. పర్సనల్ లైఫ్ పాడైపోతుంది. ప్రొఫెషనల్ లైఫ్ మనసు పెట్టలేం కదండీ! సో, మరి లోన్ తీసుకోండి, తప్పేమీ లేదు. కానీ వాటిని ఆర్గనైజ్ చేయండి. బెటర్‌గా ఆర్గనైజ్ చేయండి. నేను ఆర్గనైజ్ చేసిన విధానాలు, నా అనుభవాలే స్వయంగా నేను చెప్తానండి ఇక్కడ గుర్తుంచుకోండి. నాకు కూడా పర్సనల్ లోన్ ఉంది. నాకు కార్ లోన్ ఉంది. నాకు ఇంటి లోన్ ఉంది. మరి ఇన్ని లోన్‌లు ఉన్నప్పుడు ఏం చేయాలి? అంటే డిఫరెంట్ బ్యాంక్స్‌లో ఉంటే ఏం చేయాలి? నెలాఖరికి ఈఎంఐల బాధ ఎలా తప్పించుకోవాలి? తప్పించుకోవడాలంటే కట్టకుండా తప్పించుకోవడం కాదు. ఎలాగ మేనేజ్ చేయాలి? బెటర్ మేనేజ్‌మెంట్ చేయాలి. ఇబ్బంది పడకూడదు. టెన్షన్ పడకూడదు. ముఖ్యంగా మన కార్టిసాల్ లెవెల్స్ పెంచుకొని మనశ్శాంతి పాడు చేసుకోకూడదు కదండీ! సో, మొత్తం ఈఎంఐలు ఎంతున్నాయో చూసుకోండి దయచేసి. అన్నీ కలిపి ఏది ఇంటి లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, ఒకటి అలా ఏముంటే అవన్నీ కూడా చూసుకోండి. చూసుకోండి అంటే నా ఉద్దేశం ఏంటంటే 40% దాటకుండా చూసుకోండి. అంటే రూ. 1,00,000 జీతం వస్తే గనక నెలకి 40,000 పెట్టుకోండి ఆ లోన్లు. ఇంకో సలహా ఏంటంటే ఇండ్లు, కారు వగైరా ఓకేనండి. ఏది కాస్త వస్తువులు కనపడతాయి ప్రొడక్టివ్‌గా. సరదాలు, సంతోషాలు అంటే విదేశాలకు వెళ్ళడానికి ఇలాంటి వాటికి కూడా కొంతమంది లోను, ఫంక్షన్‌లకు కూడా లోను, పర్సనల్ లోన్స్ అయి తీసుకుంటారు. దయచేసి వాటిని కాస్త అదుపులో పెట్టుకోండి. అలాగే ఇల్లు ఎంతవరకు అవసరమో చూసుకోండి. అంతవరకే తీసుకోండి. నా మటుకు నాకైతే నేను అసలు లోన్ క్లియర్ చేసేసానండి. చెప్పాను మీకు ఇంతకు ముందే. హాయిగా ఉన్నాను ఇప్పుడు. బెంగ కూడా లేదు. అలాగే వెహికల్ కారు ఒకప్పుడు నాకు విలాసం, ఇప్పుడు అవసరమైంది కాబట్టి. సో, అవసరమైతేనే కారు కూడా. ఇట్లా ఉండాలి. మన ఆదాయాన్ని బట్టి మన లోన్లు ఉండాలి. అది కూడా 40% లోపు ఉండాలని చెప్పటం నా ఉద్దేశం అండి. సో, మరి ఇట్లా చేయండి. అలాగే మీరు అనుకుంటారు ఏదైనా పెద్ద లోన్ కట్టకపోతేనే క్రెడిట్ స్కోర్ మీద ఎఫెక్ట్ అవుతుందేమో, చిన్న లోన్లు అవ్వేమో అనుకుంటారండి. ఉన్న 5, 6 లోన్‌లో ఏ ఒక్కటి కట్టకపోయినా మనం డిఫాల్టరేనండి గుర్తుంచుకోండి. ముఖ్యంగా పర్సనల్ లోన్ విషయంలో బాగా హెవీగా తీసుకుంటారు. ఒక్క వాయిదా మిస్ అయినా, ఒక్క వాయిదా లేట్ అయినా 50 క్రెడిట్ పాయింట్లు పడిపోతాయండి. క్రెడిట్ పాయింట్ పడిపోవడం ఎంత ప్రమాదమో మీకు తెలుసు. తర్వాత అప్పు పుట్టని పరిస్థితి ఒక రకంగా మనల్ని బజార్‌లో చూపించినట్టేనండి. మన కటౌట్ ఏసి చూపించినట్టే. ఎందుకు ఇగో వీడు వెధవ, వీడు డిఫాల్టర్ అన్న రేంజ్‌లో ఆ క్రెడిట్ రిపోర్ట్ ఉంటది చూడండి కావాలంటే. తర్వాత చాలా దారుణంగా మాట్లాడతారు. సార్ మీ క్రెడిట్ స్కోర్ ఏమీ లేదు సార్. చాలా దారుణంగా ఉంది సార్. కష్టం సార్ అని భలే చెప్తాడండి. చాలా అవమానంగా ఉంటుందండి. నా మట్టుకు నాకైతే అలాగే జరిగింది. సో, దాంతో ఈరోజు నా క్రెడిట్ స్కోర్ మామూలుగా లేదండి. 700 పైనుంది. అయినా కానీ నేను లోన్ తీసుకోవట్లే. అంటే నేను పడిన ఇబ్బందులన్నీ మీకు చెప్తున్నానండి. సో, మరి డిఫాల్ట్ అవ్వకుండా చూసుకోండి. ముఖ్యంగా పర్సనల్ లోన్ డిఫాల్ట్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే ఈ లోన్లు మొత్తాన్ని కూడా సింగిల్ లోన్ కింద కన్వర్ట్ చేసేసుకోవచ్చు. గుర్తుంచుకోండి. ఒకే బ్యాంకులో ఉన్న, 4, 5 బ్యాంకుల్లో ఉన్న మర్చిపోతాం కదా! మనందరం రిమైండర్లు పెట్టుకోము, ఆటో పేలు పెట్టుకోము. సో, వీటన్నిటిని కూడా లోన్ కన్సాలిడేషన్ అంటారు దీన్ని. అంటే జాగ్రత్తగా మాట్లాడుకుంటే బ్యాంక్ మేనేజర్‌తో, జాగ్రత్తగా ఆయన్ని ఒప్పించుకుంటే, మన క్రెడిట్ హిస్టరీ కూడా బావుంటే, నమ్మకం కలిగించుకుంటే, వీటన్నిటిని ఒకే రుణం కింద మార్చుకుంటే ఓవరాల్‌గా కూడా తగ్గుద్దండి. ఇది గుర్తుంచుకోండి. నేను చేసిందే చెప్తున్నాను. ఓవరాల్‌గా ఎంతో కొంత తగ్గుద్ది. 1%, 2% తగ్గినా గానీ మామూలుగా ఉంటుందా? రూ. 1,00,000 1%, 2% అనేది ఈఎంఐ. సో, మరి ఈ ఒకే ఈఎంఐగా పే చేసే అవకాశం ఉంటుంది. ఇది తెలీదు కొంతమందికి. సో, ఇదొక మంచి స్ట్రాటజీ అవుతుంది కాబట్టి ఇలా చేసుకోండి. అయితే ఇది డిమాండ్ చేయడానికి లేదు. అందరూ కూడా యాక్సెప్ట్ చేయరు. లోన్ కన్సాలిడేషన్ అడిగాం కాబట్టి ఇవ్వాలనేమి లేదు. మన క్రెడిట్ స్కోర్‌ని బట్టి, మనకున్న పరిచయాలను బట్టి, మనకున్న మంచితనాన్ని బట్టి ఉంటుంది కాబట్టి కాస్త ఆ మేనేజర్ గారిని, లేకపోతే ఆ బ్యాంక్ స్టాఫ్‌ని, లేకపోతే హైర్ ఆఫీషియల్స్‌ని కలిసి నా బాధ ఇది, నా ఇబ్బంది ఇది, నేను ఇలా చేస్తానంటే ఓవరాల్‌గా ఈఎంఐ కూడా తగ్గుతోంది. అంటే అమౌంట్ కాస్త కలిసొస్తుంది కాబట్టి చూడండి. తర్వాత వచ్చి ప్రీ క్లోజర్ ఒకటి ఉందండి ఇష్యూ. నేను పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు తీసుకుంది తక్కువే. వాడు ఏం చేశాడంటే ప్రీ క్లోజర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. తర్వాత ప్రీ క్లోజర్ కోసం వెళ్తే ఏదేదో ఛార్జీలు చెప్తాడు. క్లోజ్ చేయాలంటే ఇంత కట్టాలి, అంత కట్టాలంటాడు. ఏది మనం తీసుకున్న లోన్ కిస్తీల కంటే ఇది ఎక్కువైపోయి ఇక నేను వదిలేసి నీ దగ్గర ఇక జన్మలో నేను తీసుకోనని చెప్పానండి. అది చూసుకోండి తీసుకునే ముందే.
ఒకవేళ తీసుకున్న తర్వాత డిమాండ్ చేయండి, ప్రీ క్లోజర్ చేస్తాను అంటే చిన్న చిన్నవి ఏదైనా ఉంటే ప్రీ క్లోజ్ చేసేయండి. చేతిలో డబ్బులు ఉంటాయి, సేవింగ్స్లోనూ ఇంకో చోట పెట్టడం కంటే, లేకపోతే ఇంకో ఇన్వెస్ట్ మీద పెట్టడం కంటే, ఇన్వెస్ట్ చేయడం కంటే ఇది క్లోజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదండి. దయచేసి ఇది ప్రీ క్లోజర్ ఉంటే, అవకాశం ఉంటే చేసేయండి. అవకాశం ఉంటే ఉంది, కానీ ఆ బ్యాంక్ కూడా ఒప్పుకోకపోతే కంప్లైంట్ చేయండి బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ ఉంది ఆర్బీఐకి, అక్కడ కంప్లైంట్ చేయండి. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సిపి గ్రామ్స్ అని ఒకటి ఉంది, అక్కడ కూడా చేయొచ్చండి. అంటే నేను ఫాలో అయినవి నా అనుభవాలే మీకు చెప్తున్నాను కాబట్టి పని అవుద్ది, ఎక్కడో చోట బతికిస్తే పని అవ్వదు. సో మరి ఇక్కడ మనకి ఏ లోన్ అయితే మనం క్లియర్గా చేయగలమో తేలిగ్గా అది చూసుకోండి. ఎక్కువ వడ్డీ దేని మీద అయితే ఉందంటే, లోన్ కన్సాలిడేషన్ ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్లోకి మనం రాలేదో, ఎక్కువ వడ్డీ దేని మీద అయితే ఉందో దాన్ని త్వరగా ప్రీ క్లోజర్ చేసేస్తే కాస్త హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ప్రీ క్లోజర్ ఛార్జెస్ వగైరా చెక్ చేసుకోండి, కట్టమని చెప్పేసేయండి ముందే. దయచేసి ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరైనా తీసుకుని ఉంటే కనుక ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఉండవు అనే క్లాజ్ పెట్టించుకోండి, ఆ క్లాజ్ని హైలైట్ చేయించుకోండి. లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నామండి, చాలా నష్టపోతున్నాం. ఇంకో పొరపాటు నేను చేసింది ఆటోపేలు అండి. ఆటోపే పెట్టుకోకపోవడం వల్ల, అంటే ఒక్కోసారి ఆటోపే పెట్టినా కానీ అవట్లేదులే మనం చూసుకొని కడదాంలే అనుకుంటాం, చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఏది ప్రతి నెల అంటే ఇప్పుడు కాదు, 1000-2000 ఎక్కువ కట్టాల్సి వచ్చేదండి. మరి క్రెడిట్ కార్డు టైం దాటిపోతే ఎంత వేస్తాడో మీకు తెలుసు, ఆటోపే చేయకపోతే ఎంత వేస్తాడో మీకు తెలుసు, మనం మర్చిపోతూ ఉంటాము, ఇవన్నీ ఉన్నాయండి. సో నా సలహా ఏంటంటే, ఏదైనా ఒక అకౌంట్కి పెట్టేసుకొని ఆ అకౌంట్కి ఆటోపే పెట్టుకొని నెలాఖరికి అందులో డబ్బులు ఉండేలా చూసుకుంటే ముందు హాయిగా ఉండొచ్చండి, మనశ్శాంతిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. జీవితంలో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండటాన్ని మించింది ఏమైనా ఉంటుందా? ఎన్ని సాధించినా, ఏ స్థాయికి వెళ్ళినా, ఎన్ని ఎన్ని ఎంటర్టైన్మెంట్లు ఎన్ని అనుభవించినా ఆ మనశ్శాంతి ప్రశాంతత పోగొట్టుకోవద్దు అనుకుంటే ఆటోపే అనేది చక్కగా షెడ్యూల్ చేసేసుకోండి. నెల జీతం అందుతుంది, అందిన వెంటనే అందులో పడుతుంది, ఎందులో ఆ అకౌంట్లో పడుతుంది, ఆ అకౌంట్ నుంచి ఆటోపే పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అంటే నేను చేసినవి చెప్తున్నాను. ఇక్కడ మీకున్న అనుమానాలు లేకపోతే సందేహాలు దయచేసి పోస్ట్ చేయండి. నా అనుభవంలో నాకు ఉపయోగపడేవే, నేనేం గొప్ప ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, కానీ మేనేజ్మెంటు తెలుసుకోవాలి కదండి, తెలియాలి కదండి. స్వానుభవాన్ని మించిన ఎక్స్పర్టైజ్ ఏమైనా ఉంటుందా? సో నా అనుభవంలో వచ్చినవన్నీ మీకు ఉపయోగపడతాయని చెప్పి ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా, ఏది ఇన్సూరెన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇవి కానీ, షేర్స్ కానీ, నేను చేసిన తప్పులు చెప్పేస్తున్నాను. ఆ తప్పుల నుంచి ఏం నేర్చుకున్నానో చెప్తున్నాను, ఎలా బయటపడ్డానో చెప్తున్నాను. ఈరోజు నా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే భరత్ జున్జున్వాలా లాగా ఆ రేంజ్లో ఏమీ లేవు, గుర్తుంచుకోండి. వారెన్ బఫెట్ లాగా కాదు, ఉన్నంతలో యాజ్ ఏ మిడిల్ క్లాస్ మ్యాన్గా ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ పప్పులో కాలేకుండా హాయిగా వెళ్ళిపోతూ, రూపాయిని కాస్త జాగ్రత్త చేసుకుంటూ, రూపాయి చేసుకోవడమే కదా అందరికీ కావాలి. సో మరి మీకు నచ్చుతున్నాయా ఈ విషయాలు? దయచేసి కామెంట్లో పెట్టండి. ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి చెప్పండి, ఇంకా మీ అనుమానాలు ఏంటో కూడా చెప్పండి. అన్నీ కూడా నాకు తెలిసిన ప్రతి విషయాన్ని స్టడీ చేసి మరి, ఎక్స్పర్ట్స్ ఉంటారు కదండి రోజు కనెక్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడి చెప్తాను. ఫాలో అవుతూ ఉండండి, ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. థ్యాంక్ యూ.